హలో గైస్, మన విజయనగరంలో ప్రతి ఏటా దసరా మరియు పైడితల అమ్మవారి పండగ సందర్భంగా అఖిల భారత డ్వాక్రా బజార్ పెడతారు. ఇందులో స్పెషల్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లా నుంచి వాళ్ళ యొక్క స్పెషల్ ఐటమ్స్ తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు. ఇక పాయింట్ కి వస్తే మనకు కావాల్సింది మాత్రం ఎంట్రన్స్ లోనే ఉంటుంది. ఇక స్టార్టింగ్ లోనే చాలా రకాల ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఇక ప్రతి స్టాల్ లో ఏ ఐటమ్ తీసుకున్నా రూ. 50 మాత్రమే. ఇంకా ఏ ఐటమ్ అయినా రూ. 50 అంటే ఊరుకుంటామా? ఇచ్చి పడేస్తాం అక్కడికక్కడ. ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ గుంత పొంగనాలతో స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి కొంచెం పక్కకెళ్తే అక్కడ గోబీ మంచూరియా తీసుకున్నా. దీని టేస్ట్ అయితే ఓకే ఓకే. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళాను. అక్కడ డబుల్ ఎగ్ నూడిల్స్ తీసుకున్నా. దీని టేస్ట్ అయితే అదరగొట్టేశారు. దాని పక్కనే సిమ్లా మిర్చి బజ్జీ అమ్ముతున్నారు. 3 ఇచ్చారు. సూపర్ గా ఉన్నాయి. మిర్చి బజ్జీ తిన్నాను. పావు బజ్జీ తినకపోతే బాగోదని అదొక ప్లేట్ తీసుకున్నా. దీని టేస్ట్ అయితే వరస్ట్ గా ఉంది. అంతా తినేసాక ఇంకేమైనా కొత్తగా ఉన్నదని చూస్తుంటే ఆ పక్కన రాగి సంగటి, నాటుకోడి పులుసు, రెక్క పొలావ్ అని కనిపించింది. ఇక లేట్ చేయకుండా వెళ్లి తీసేసుకున్నాను. ఇంకా రాగి సంగటి, నాటుకోడి పులుసు అయితే వేడి వేడిగా ఇచ్చారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీని కాస్ట్ రూ. 150. నెక్స్ట్ రెక్క పొలావ్ తీసుకున్నా. రెక్క అయితే చాలా క్రిస్పీగా ఉంది. ఇంకా ఆ పొలంలో నాటుకోడి పులుసు వేసి ఇచ్చారు. కలుపుకొని తింటే పర్లేదు, బానే ఉంది. దీని కాస్ట్ రూ. 200. ఇంకా లాస్ట్ లో ఐస్ క్రీమ్ అండ్ కుల్ఫీతో ముగించేశాను. ఫైనల్ గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.